చల్లపల్లి మండలం నదీ పరివాహ ప్రాంతాల నుండి ఎడ్ల బండ్లతో ఇసుకను తరలించుకునే విసులుబాటు కల్పించాలని కోరుతూ అవనగడ్డ మాజీ శాసనసభ్యులు సింహద్ రమేష్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు చల్లపల్లి మండల తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. మరింత మెరుగ్గా నా ప్రభుత్వం రాగానే ఉపయోగపడతాం ఇవాళ వచ్చిన తర్వాత పేదవాడికి ఉపయోగపడకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. దానికి అంత కాకుండా బళ్ళ దానికి దానా పెట్టాలా, వాళ్ళకి ఖర్చు అవుతుంది. వాళ్ళకి ఏదైనా రోజు మొత్తంలో 2 ట్రిప్లు వేసుకుంటే ఒక కూలి మిగులుతుంది, 700 రూపాయలు దాన్ని నిర్ణయించి ఆయన అడుగు తప్పే ఉంది. మన రైట్ నేనే రాష్ట్రం అంతా పోయినసారి జిల్లా పరిషత్లో మాట్లాడి 2 సార్లు చేయించింది నేను అలాగే మీకు ఎవరికి గుర్తు లేకుండా పోయింది. నమస్కారం. ఈరోజు చల్లపల్లిలో ఎడ్ల బండ్లు తోలుకుని దాని మీదే జీవనం సాగిస్తున్న వాళ్ళకి షుగర్ ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత గత ప్రభుత్వంలో 4.5 సంవత్సరాల పాటు పైగా ఇసుక రేవులోంచి తీసుకొచ్చి ఒక 700 రూపాయలు రోజు మొత్తం మీద సంపాదించుకునే అవకాశం ఆ ప్రభుత్వం ఎక్కడైనా అడ్డబళ్ళు తోలుతుంటే వాళ్ళు పట్టుకోబాకండి, కేసులు పెట్టబాకండి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని పనిచేసింది. మొన్న కూటమి ప్రభుత్వం పేదవాడి బతుకు ఇంతకంటే మెరుగ్గా ఉండేటట్టు మేము చేస్తాము, మా తరపు ఉండండి, మాకు ఓటు ఏంటంటే ప్రజలందరూ నమ్మి మీకు 60% ఓట్లు వేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పేదవాడికి మాత్రం ఉపయోగపడాల. అదే అడ్డబళ్ళ వాళ్ళు ఇవాళ తోలుకుంటానికి వీలు లేకుండా పోయింది. దానికి కారణం ఏంటి చెప్పమంటే ఎవరు మాట్లాడరు. సిఆర్జెడ్ జోన్ అంటారు. ఇదే సిఆర్జెడ్ జోన్లో రాత్రి పగులు విచ్చలవిడిగా తోలుకుంటా పోలీసు వారు అడ్డం వెళ్తే వాళ్ళ చొక్కాలు పుచ్చుకునే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడింది. దాన్ని సమర్థిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం పేదవాడికి అడ్డబండి తోలుకుంటారు, వీలు లేకుండా చేస్తారు. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇవ్వడానికి కూడా అన్ని చోట్ల అడ్డబళ్ళతో ఇసుక తోలుతానే ఉన్నారు. ఒక్క చల్లపల్లి మండలంలోనే ఇది ఆగి ఉంది. మీరు కూడా అర్థం చేసుకోమని అడుగుతున్నాను. దీన్ని కూడా మిమ్మల్ని అర్థం చేసుకోమని చెప్తున్నా. దీన్ని తోలనివ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బతుకు తెరువుకి ఇబ్బంది అవుతుంది. ఇది మీరు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఉచిత ఇసుక అని చెప్తున్నారు. ఉచిత ఇసుక నిజమైతే ఈ దొంగదానాలు ఎందుకు? ట్రాక్టర్ రాత్రిపూట పరుగులు తీయడం దేనికి? ఉచితంగా ఇసుక వస్తుంటే ఎవరు పడితే వాళ్ళు తోలికెళ్తారు కదా. ఇది ఉచిత ఇసుక అనేది అబద్ధం. దీంట్లో డబ్బులు సంపాదించుకుంటానికి కావాల్సిన సదుపాయాలని ఏర్పాటు చేసుకున్నారు. మన బుద్ధప్రసాద్ గారు రోజువారీ ఎక్కడ చూసినా వనరుల్ని, ప్రకృతి వనరుల్ని నాశనం చేయవద్దు, అది కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్తాడు. తెల్లారేపాటికి 100,000 ట్రాక్టర్ల లారీలు పరుగులు తీస్తానే ఉంటుంది. ఇదేమో ఆయనకి పట్టినట్టుగా ఎరకనట్టుగా నాకేం తెలియనట్టుగా ఉంటారు. ఇదంతా ఏంటంటే ఒక నోటితోనేమో పైకి చెప్పడం, చేసే పని చేసేటు. ఇది పేదవాడికి ఇబ్బంది అయిన పని. మేము అడిగేది ఏంటంటే పేదవాడికి ఇబ్బంది అయిన పని. నేను ఇంకో మాట కూడా చెప్పాను పోయినసారి కూడా, పేదవాడి ఇంటికి మట్టి తోలుకుంటే బుసకు తోలుకుంటే ఆపద్దు అని అడిగాను. ఒకవేళ దాన్ని ఆపుతుంటే నేనే అడ్డం పడి దగ్గర తోలిస్తానని చెప్పి నేను ఎమ్మెల్యేగా ఉండగా. అప్పుడు నన్ను ఏమన్నారంటే ఎమ్మెల్యేవా నువ్వు రౌడీవా అని అడిగారు నన్ను. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఈ పేదవాడికి ఎవరికన్నా 100 కోట్లు ఉన్నాయా, 1000 కోట్లు ఉన్నాయా, వ్యాపారం ఉన్నాయా? ఆ ఎడ్డబళ్ళకి రోజు మొత్తం మీద 2 ట్రిప్ వేసుకుంటే 800, 900 మిగులుతుంది. దాన్ని దానా పెట్టుకుంటాడు, జీవనోపాధి గడుస్తుంది. దాన్ని ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి మీరు ఇటువంటి పనులు చేయడం తప్పు. ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం కల్పించాలా. ఇప్పటికే అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, చెప్పిన వాగ్దానం సూపర్ 6 లేదు, ఉచిత బస్సు లేదు. ఇవన్నిటితో పాటు ఇటువంటి పనులు కూడా చేస్తే మేము ఎట్టా 151 సీట్లు వచ్చి ఓడిపోయి మళ్ళీ 11 సీట్లు వచ్చినాయో అంతకంటే దారుణంగా మీరు అయిపోయే పరిస్థితి మీ అందరూ మీరు తెచ్చుకోబాకండి. ఈ పేదవాడికి ఉపయోగపడేటట్టుగా ఉండమని చెప్పి కోరుకుంటున్నాను.